హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. బిర్యానీ తినాలి, పులావ్ తినాలి అనిపిస్తుంది. ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో చూడండి. వంట రాని వాళ్ళు, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళు ఇలా చేయండి. చాలా టేస్టీగా జ్యూసీగా వస్తుంది. నేనైతే ఒక 1/2 కిలో చికెన్ తీసేసుకున్నాను. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 కప్స్ రైస్ అంటే 350 గ్రామ్స్ వస్తుంది అనమాట. చికెన్ కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేసి, బాస్మతి రైస్ కడిగి పక్కన నానబెట్టేశాను. ఒక కుక్కర్ అయితే తీసేసుకొని 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసేసాను. హోల్ గరం మసాలా, మీ దగ్గర ఏమేమి ఉంటే అన్ని హోల్ గరం మసాలా వేసేసి అలా అవి వేగనిచ్చి 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసాను. 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా చిలికెల్లాగా చేసి వేసేసాను. అవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అది బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కడిగి చికెన్ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి మనం ఇప్పుడు 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలిపి అలా మూత పెట్టేసామంటే బాగా చికెన్ బాగా కలర్ వచ్చేసి బాగా మగ్గిపోతుంది. అలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి, దీంట్లో ఏంటంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను నేను. మనము 2 కప్పులు రైస్ కదా తీసుకున్నాము, కరెక్ట్గా 3 కప్పులు వాటర్ సరిపోతాయి దీనికి. నాకైతే 2 కప్పులు కొబ్బరి పాలు వచ్చాయి. 1 కప్పు వాటరు 3 కప్పులు పోసేసాను. పోసి ఇప్పుడు ఉప్పు ఒకసారి చూసుకోవాలి మనము. ఆ స్పూన్ ఉప్పు ఇంకొంచెం పట్టింది, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఆ ఉప్పు చూసేసుకొని ఇవి బాగా తెరలాలన్నమాట. ఈ కొబ్బరి పాలు 2 కప్పులు, 1 కప్పు వాటర్ పోసాం కదా, అంటే కప్పుకి 1.5 కప్పు పడతాయి బాస్మతి రైస్కి వాటర్, అంతే, అంతకంటే ఎక్స్ట్రా పట్టవు, మెత్తగా అయిపోతుంది రైసు. నాకు పాలు పోసేసిన తర్వాత చూడండి ఇలా తెరులుతున్నాయి వాటరు. తెరిలిన తర్వాత ఈలోపు మనం ఒక నిమ్మకాయ రెడీ చేసి పెట్టుకోవాలి. అది బాయిల్డ్ వచ్చేసాయి కదా. ఇప్పుడు నేను కడిగి శుభ్రం చేసుకున్న బాస్మతి రైస్ వేసేసాను. వేసేసి మీరు కావాలంటే అలాగైనా ఉడికిచ్చేసుకోవచ్చు, లేదు మాకు త్వరగా అయిపోవాలి అనుకుంటే విజిల్ పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండేసాను. ఒక చెక్క చాలు దీనికి. పిండేసి విజిల్ పెట్టేశాను. కరెక్ట్గా 3 విజిల్స్ రానిచ్చి ఆపేసాను. ఆపేసి ఒక 10 మినిట్స్ వదిలేసి మనము తీసేసుకున్నామంటే సరిపోతుంది. ఆ పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మి పలావ్, బిర్యానీ ఏదైనా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా వచ్చింది, జ్యూసీగా త్వరగా అయిపోతుంది. చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.